హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. దేవి నవరాత్రుల సందర్భంగా 8వ రోజు ప్రసాదం మనకు కట్టు పొంగలి. ఈ కట్టు పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా కుక్కర్లో చేసేసుకుంటే కనుక చాలా స్పీడ్గా అయిపోతుంది. అలాగే మనకు స్వీట్ రెసిపీ వచ్చి పూల్ మకానాతో పాయసం. ఈ పూల్ మకానా పాయసం అమ్మవారికి చాలా ఇష్టమైన పాయసం. రెండు కూడా ఈ వీడియోలో చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ రెండు రెసిపీస్ని కూడా మనకు మార్నింగ్ టైం హడావిడి లేకుండా స్పీడ్గా చేసేసుకోవచ్చు. ముందుగా కట్టు పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకుని 1 కప్పు బియ్యానికి ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. 1:1/2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం పప్పు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కట్టు పొంగల్ ఎప్పుడు కూడా నేతితో చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. కట్టు పొంగల్కి మెయిన్ రెసిపీ వచ్చి మిరియాలు. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నది 1 కప్ రైసు, అలాగే ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు. అంతే, దానికి గాను మనం 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిటికెడు వరకు పసుపును వేసుకుని ఈ నీళ్ళను తెరలకాగనివ్వాలి. చూసారు కదా, ఈ ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బియ్యం పెసరపప్పు మిశ్రమంను వేసుకోవాలి. కప్పున్నర తీసుకుంటే కనుక మనం ఒక 4 కప్స్ వరకు వాటర్ వేసుకుంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యం వాటర్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మనకు ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చి విజిల్ ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కట్టు పొంగలు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు గరిటెతో కొద్దిగా ఇనుపుకుంటూ కలుపుకుంటే కనుక మనకు ఇది కొద్దిగా ముద్ద కింద అవుతుంది. అలాగే అన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఈ కట్టు పొంగల్ని మనం అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెడతామే. నెక్స్ట్ మనం మకానా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఈ మకానా పాయసం కోసం ముందుగా స్టవ్ పై ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు మకానాను వేసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు మకానా ఇలా మెత్తగా ఉంటుంది, అందుకని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ మకానా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్కి మనకు మకానా ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. అలాగే మనం ఒక మకానాని ఇలా నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి, అంటే ఈ మకానా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకుని మరలా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని 1 కప్ మకానాకు 1 కప్పు వరకు చిక్కటి పాలను వేసుకుంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంతగా పంచదారను వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 3 టీ స్పూన్స్ వరకు పంచదారను వేసుకున్నాను. ఇప్పుడు పంచదార మిక్స్ అయ్యి ఈ పాలు మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకుని ఈ మకానాను వేసేసుకోవాలి. జస్ట్ మకానా అలా ఒక 2 మినిట్స్ మిక్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా సన్నగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పుని ఇలా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యి ఇలా మనకు పొంగుతున్నప్పుడు వీటిని స్టవ్ ఆపేసి మనం ప్రసాదం గిన్నెల్లోకి తీసేసుకుని అమ్మవారికి 8వ రోజు ప్రసాదంగా ఈ కట్టు పొంగలి అలాగే పూల్ మకానా పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. చూసారు కదండి, రెండు రెసిపీస్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీస్ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.